60 వోల్టేజ్ 20Ah లిథియం అయన్ బ్యాటరీ ఈవీ కంపెనీ స్కూటీ ఇది. అలాగే బండి కంపెనీ నేమ్ కూడా ఈవీ బ్యాటరీ ఇది. ఈవీ బ్యాటరీలో ప్రాబ్లం ఏంటంటే చెకోరీ సాకెట్లో ప్లస్ మైనస్ ఉంటుంది కదా, మైనస్ అనేది మెల్ట్ అయిపోయింది. ఒకసారి ప్లస్ మైనస్ రెండు మెల్ట్ అయిపోతే ఈ వీడియోలో మనం ఓన్లీ సాకెట్ అయితే చేంజ్ చేద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సాకెట్ ఇది చెకోరీ సాకెట్. దీంట్లో చూసారా ప్లస్ మైనస్ పర్ఫెక్ట్గా ఎంత నీట్గా కనిపిస్తుంది. దీంట్లో అయితే కరిగిపోయింది, మెల్ట్ అయిపోయింది. ఇలా మెల్ట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే బండి సడన్గా ఆగిపోతుంటుంది, మళ్ళీ ఆన్ అవుతుంటుంది, ఆగిపోతుంటుంది, ఆన్ అవుతుంటుంది, ఆగిపోయి ఉంటుంది, ఆన్ అవుతుంటుంది. అందుకు ఈ చెకోరీ సాకెట్ అయితే చేంజ్ చేద్దాం. ఇలాంటి బ్యాటరీస్ ఎక్కువగా చెకోరీ సాకెట్స్ అయితే కంప్లైంట్ వస్తున్నాయి. ఇది ఒకసారి ఛార్జ్ పెడితే అరౌండ్ మీకు 60 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. 60 వోల్టేజ్ 20Ah లిథియం అయన్ బ్యాటరీ 1200 వాట్. దీంట్లో పర్సంటేజ్ కూడా చూసుకోవచ్చు. ఈ బ్యాటరీ ఓపెన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేయాలి. బిఎంఎస్ అనేది కరెక్ట్గా ఓపెన్ టైప్ బిఎంఎస్ ఉంటుంది. దీనిపైన ఎటువంటి మెటల్ ఐటమ్స్ అయితే పడకూడదు. పడిన అంటే బిఎంఎస్ అయితే మెల్ట్ అయిపోయి పోతుంది. మళ్ళీ ఇంకా పనిచేయదు ఇంకా బిఎంఎస్. ఆ మోడల్ ఇంకా బిఎంఎస్లు కూడా దొరకవు. బ్యాటరీ ఓపెన్ చేసాం. బ్యాటరీ ఓపెన్ చేసిన తర్వాత బ్యాటరీలో ఉండే ఫాల్ట్ ఇవి మెయిన్ ప్లస్, మెయిన్ మైనస్ అండ్ బ్యాటరీ ఇండికేషన్ కోసం సాకెట్ అండ్ ఇది వచ్చేసరికి క్యాన్ కేబుల్ కోసం. ఓకేనా, మనం ఓపెన్ చేసిన సాకెట్ ఇది బ్యాటరీ బాక్స్ క్యాప్, ప్లస్ మైనస్ క్యాన్ కేబుల్, బ్యాటరీ ఇండికేషన్ కోసం ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఇది ఈ స్విచ్ నొక్కగానే అంటే అక్కడ ఎన్ని పర్సెంటేజ్లు ఉన్నాయని వెలగడం కోసం. ఆల్మోస్ట్ సాకెట్ అయితే రెడీ అయిపోయింది. ప్లస్ మైనస్ ఏరియా కేర్ఫుల్గా ఎటు నుంచి తీస్తున్నారు, అలాగే క్యాన్ కేబుల్ వైర్లు ఎటు నుంచి ఎటు తీస్తున్నారని యాజిటేజ్గా పెట్టుకోవాలి. పొరపాటున చేంజ్ అయ్యింది అనుకుంటే బ్యాటరీకి ఆనింగ్ పొజిషన్ అంటే కరెక్ట్గా ఆన్ అవ్వదు. తర్వాత వచ్చేసరికి క్యాన్ కేబుల్ కూడా పర్ఫెక్ట్గా పెట్టకపోతే బ్యాటరీకి పర్సెంటేజ్ అనేది పర్ఫెక్ట్గా చూపించదు. ఆల్మోస్ట్ సాకెట్ అయితే రెడీ అయిపోయింది. బ్యాటరీకి ఇన్స్టాల్ చేసి అయితే వీడియో అయితే కంప్లీట్ చేద్దాం. బ్యాటరీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. బ్యాటరీకి పాయింట్లు ఫస్ట్ ఏ విధంగా అయితే పాయింట్లు ఆన్ అయ్యి అదే విధంగా పాయింట్లు మొత్తం ఆన్ అయ్యి బ్యాటరీకి సాకెట్ కూడా వేసాం. అలాగే ప్లస్ మైనస్ మల్టీమీటర్తో వోల్టేజ్ చెక్ చేస్తే 69 వోల్టేజ్ వస్తుంది. బ్యాటరీ అయితే 1 వోల్టేజ్ తక్కువ ఉన్నది, ఇంకా అరౌండ్లీ 2 వోల్టేజ్ తక్కువ ఉంది. 2 వోల్టేజ్ ఫుల్ అవ్వడానికి అరౌండ్లో 50 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ అయితే తీసుకుంటుంది. అరౌండ్లో మళ్ళీ 60 వోల్టేజ్. ఏజ్ అయితే ఎంత వస్తుంది కెపాసిటీ అయితే చెప్పలేం, కానీ బ్యాటరీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మీలో ఎవరికైనా బ్యాటరీస్ రిపేర్ ఈవీ బ్యాటరీస్ కానీ అదర్ కంపెనీ ఏమైనా బ్యాటరీస్ రిపేర్ కొనిస్తే పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు వీలున్నంత తొందరలోనైతే రెస్పాండ్ అవుతాం.